అదేవిధంగా రాష్ట్రంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య బాధ్యత స్వీకరించిన తర్వాత మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగింది. మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ప్రధానంగా ఇవాళ మనం కలవడం ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా జరుగుతున్న పనులు ఏంటి, వాటిలో ప్రోగ్రెస్ ఎంత, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, గ్రౌండ్లో ఫీల్డ్ లెవెల్లో వాటిని సరి చేసుకోవడం ఎలా, అన్నీ కలిసి అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ధర్మవరాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మాట్లాడాలి. ఎందుకంటే పాలిటిక్స్ లో మేము ఎన్నికల సందర్భంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు లేదా ప్రజల్ని కలుస్తున్నప్పుడు అనేక సమస్యలు దృష్టికి వస్తుంటాయి. నేను కూడా అక్కడే వీటి చేసేస్తాం, వాటి చేసేస్తాం అంటుంటాం. కొన్ని చేయటంగా ఉంటాయి, కొన్ని 6 నెలలకో సంవత్సరానికో తేలిక ఉంటాయి, కొన్ని దీర్ఘకాలిక ప్రాజెక్టులు ఉంటాయి, కొన్ని సమయం పడుతుంది. ఇప్పుడు ఏదైనా మంది పెళ్లి గురించి నేను ప్రస్తావించాను. కొంచెం పూర్తి చేయాలంటే దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంటే దాని ప్రకారం వెళ్ళాలి. అయితే కొన్ని ఇమ్మీడియట్గా చేయగలిగినవి ఉంటాయి. వాటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో కలవడం జరిగింది. ఒక ఇమీడియట్ యాక్షన్ ప్లాన్, షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్, లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ ఒకటి టాప్అవుట్ చేసుకుంటే మొదటగా ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి తర్వాత జిల్లా కూడా, ఎందుకంటే జిల్లా ఇది కూడా రేపు తీసుకోవాల్సింది. అయితే ముఖ్యమంత్రి గారు రేపు మా డిపార్ట్మెంట్ రివ్యూ ఇచ్చారు కాబట్టి ఎందుకు కూడా ఢిల్లీ వెళ్లాల్సింది. దాని కారణంగా నేను ఇవాళ సాయంత్రం వెళ్ళిపోవాల్సింది విజయవాడకి. మళ్ళీ 9, 10, 11 తేదీల్లో రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా జిల్లా రివ్యూ తీసుకోవడం ఉంటుంది. ఇప్పుడు కూడా నేను వింటున్నాను కానీ క్లారిటీ లేదు, చాలా మంది వాయిస్ లో క్లారిటీ లేదు అని. మోస్ట్ ఆఫ్ యూ హావ్ నాట్ కమ్ ప్రిపేర్డ్ చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఒక సబ్జెక్టు కొత్తగా తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి సమయం పడుతుంది, చాలా అనుమానాలు ఉంటాయి. ఈ గుంపులో ఇవన్నీ మాట్లాడితే అర్థం కాదు. ముఖ్యంగా వాళ్ళ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా రాలేదు కాబట్టి నేను విన్నాను, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. మళ్ళీ నేను వచ్చే వారం వచ్చిన సందర్భంగా ఇలా అందరం కాకుండా డిపార్ట్మెంట్ వారిగా ముఖ్యమైన అధికారులతో కూర్చుంటాను. కాబట్టి మీ అందరితో నేను కోరుతున్నది ఏంటంటే డిపార్ట్మెంట్ల వారీగా ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఏ స్కీమ్ నడుస్తున్నాయి, ఏ స్కీమ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అయితే మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుందా లేదా, ఈ స్కీమ్ ప్రోగ్రెస్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక డీటెయిల్గా రిపోర్ట్ తయారు చేసుకొని రెడీగా ఉంటే మనం కలిసినప్పుడు కూర్చొని మాట్లాడడానికి, చర్చించడానికి, అక్కడికక్కడే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక 4-5 రోజులు టార్గెట్ పెట్టుకొని మొత్తం డీటెయిల్స్ రిపోర్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా చేయాలి. మీరు చేశారు, ఆర్ఎండ్బి వాళ్ళు చేశారు, సార్ డీటెయిల్ చేసుకున్నారు. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసుకొచ్చారు. ఏంటి మన టార్గెట్స్ ఏంటి, లేదా ఎగ్జాక్ట్లీ నో టార్గెట్స్ ఏంటి, హౌ కెన్ బి అచీవ్ దట్, వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ అనే దాని వరకు వాళ్ళు చేసుకొని వచ్చారు. కాబట్టి అక్కడ డీటెయిల్గా టార్గెటెడ్ ఇది చేసుకొని వస్తే దాన్ని పరిష్కారం దిశగా పనిచేయడానికి మనకు అవకాశం. ఎందుకంటే మీరు గతంలో 5 సంవత్సరాలు ఏం చూశారో నాకు తెలియదు. నేను ధర్మవరంకి ఒక మంచి చేయాలని వచ్చా, అదే మాట చెప్పా, అదే మాట మీద నిలబడి ఉంటా, అదే కేసు తీసుకున్నాను. అయితే అందరి ఆశీర్వాదం, మీరు కూడా నాకు చాలా మంది నా ఓటర్లు ఉన్నారు. నేను అందుకే చెప్తున్నా, అందరి ఆశీర్వాదం ఇచ్చారు. అందరి ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యే గెలవడం జరిగింది, ఎమ్మెల్యే గెలవడం తర్వాత మంత్రిగా కూడా అయిన తర్వాత ఇప్పుడు మంత్రితో పాటు బాధ్యత ఎక్కువ ఉండడం వల్ల నేను ఇంత ఆలస్యంగా రివ్యూ మీటింగ్ తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఈ పని ఎప్పుడో 10 రోజుల క్రితమే చేసేవాళ్ళం. ఎందుకంటే మంత్రి
రక్షిత దారులకు సంబంధించి అవగాహన తెచ్చుకోవడము, దాన్ని మీద తీసుకోవాల్సిన తత్పర చర్యలు ఏమున్నాయి వాటి మీద తీసుకోవడం, వాటి మీద సమయం పోతా ఉంది కాబట్టి కాస్త ఆలస్యంగా రావడం జరిగింది. అయితే మీరు ఏంటి మా ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు కదా, అలా ఉంటే సరిపోతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. జనంలో 56 లక్షలు ఇస్తే 56 లక్షలు ఇస్తే ఆ భూమికి ఇచ్చింది జీరో 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి మొత్తం ఎంతైనా మనీ వాళ్ళు లేకుండా దేనికి ఇచ్చారు, ఎక్కడికి డైవర్ట్ చేశారు డీటెయిల్స్ తర్వాత సంఘాల అనే గ్రామంలో 1,86,00,000 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి అంత పెద్ద మొత్తంలో వచ్చే ఒక పంచాయతీకి అక్కడ ఇచ్చింది ఎంత తెలుసా? 2,693 రూపాయలు ఆ గ్రామంలో వాడింది. ఇంకా మీరు గ్రామాల ఆరోగ్యాన్ని ఎలా బాగు చేయగలం? ఆరోగ్య మంత్రి గారు ఎంతో ఆరోగ్యాన్ని జరుగుతూ ఉంటాను. గ్రామంలో ఎలా పరిస్థితి చేయగలం? ఆర్థికంగా పరిస్థితి ఎలా చేయగలం? ఇప్పుడు లైట్ వెలగట్లేదు, వెలుగుతున్నాయి. ఎందుకు ఎవరు బాధ్యత రాహిత్యంగా ఉంటున్నారు. ఇప్పుడు తర్వాత చెప్తున్నారు సింపుల్ గా లేదా కనెక్షన్ ఈ కనెక్షన్, కానీ బాధ్యత ఎవరికి? ఆ ఎలక్ట్రిసిటీ పాలన ఎవరు నిలబడుతుంది? ఆ పంచాయతీలో పడుతుంది. పక్కకి కూడా లైట్ ఎందుకు నాకు అక్కడ ముందు చూసే కదా సోలార్ లైట్ లా ఏంటది కాబట్టి ఎల్ఈడి బల్బులు అయినా కన్జంప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి వెలుగుని డే టైం కూడా అనుకోవడం కూడా తప్పు కదా. మన ఇళ్ళల్లో అయితే అదే మన సొసైటీలో అయితే ఈ రూమ్ లో మనం ఉంటే ఫ్యాన్ ఆన్ చేసి ఆ రూమ్ లో చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు సామాజిక బాధ్యత మనకు కూడా ఉంది కాబట్టి ఏం చేయకూడదు. వాటర్ అయినా ఎలక్ట్రిసిటీ అయినా వినియోగం మీద జాగ్రత్తగా ఉండే విషయాన్ని మనం అందరూ ఆలోచిస్తున్నాం. నేను ఎక్కువ ఈ విషయాలు ఇవాళ పెద్దగా మాట్లాడలేదు. ఒక డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మనం ఏంటి వాట్ ఇస్ ద వే అహెడ్ అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ నేను చెప్పినట్టుగా ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం. మీరు నాకు తెలిసి వైట్ పేపర్ లాగా తీసుకొచ్చి ఒక్కొక్క వైట్ పేపర్ ప్లాన్ చేయమని కాదు, దానికి ఏమన్నా అవుతాయి. వైట్ పేపర్ తెమ్మన్నారు, నేను చెప్పాను కదా, నేను వైట్ పేపర్ నా ముందర పడేయండి. వైట్ పేపర్ అంటే యాక్చువల్ సేఫ్టీ, వాస్తవ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని తీసుకెళ్ళండి. ఎవరిని అధికారులు దేనికి బాధ్యతలు చేసే ఇది లేదు. అయితే అధికారులు మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మీరైనా నేనైనా ప్రజాసేవకులు, ప్రజలు సేవ చేయడానికి వస్తే మనం దానికి ప్రమాణం చేస్తుంటే దానికి తగినట్టుగా మనం జీతాలు తీసుకుంటున్నాం. దానికి కనీసం మన బాధ్యత ఉద్యోగ ధర్మం ఏదో అది నిర్వహించాల్సింది, సామాజిక బాధ్యత ఉంటుంది. దాన్ని కూడా గుర్తు చేసుకుని మనం నడుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా ఇష్యూస్ లో చాలా ఉన్నాయి. రెవెన్యూకి సంబంధించి చాలా జరిగాయి. నేను పొలిటికల్ లీడర్షిప్ తప్పు పడతాను తప్పిస్తే అధికారులను ఎక్కడ తప్పు పట్టే. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో గతంలో మీరు ఏం చూశారు కానీ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ జీరో, ఆల్మోస్ట్ జీరో. మీరు ఎక్కడైనా ఏదైనా మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కస్తూర్బా, నేను అడిగాను, నన్ను ఎవరో అడ్మిషన్స్ అడిగారు, కస్తూర్బా గారిని స్కూల్లో ఇచ్చేస్తారు అని. నేను చెప్పాను దానికి ఒక క్రైటీరియా ఉంది. ఎగ్జామ్ రాయాలా, ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత క్వాలిఫై అయితే ఇస్తారు, మెరిట్ బేసిస్ మీద చేస్తారంటే లేదా ఇచ్చేస్తారు చెప్పేస్తే ఇచ్చేస్తారు. నేను చెప్పాను ఏపీఆర్జీఎస్ ఎటువంటి, నేను కూడా ఏపీఆర్జీఎస్ ఎగ్జామ్ రాయాలన్నప్పుడు చూసినాను. ఎంట్రన్స్ ఉంటే లేదు, ఎంట్రన్స్ తీసేశాడు, లాస్ట్ ఇస్తాం. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటూ ఈ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వాళ్ళు టచ్ కోల్పోయారు. యాక్చువల్ గా తెలియదు. అది మీ నుంచి నేను తెలుసుకుంటేనే ఎక్కడన్నా తప్పులు జరుగుతుంటే దానికి కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి నాకు స్కోప్ ఉంటుంది. మా ఆఫీస్ నుంచి ఎక్కడ కూడా ఇంటర్ఫరెన్స్ ఉండదు. ఏదైనా ఎక్కడైనా ఏ పేరు చెప్పి అడిగితే అంటున్నారు, నేను ఏదో మిడ్ డే అంటూనే మిడ్ డే మీరు కొంతమంది చేసేసాను సార్, కొంతమంది చేస్తున్నాం సార్. సరే కొన్ని విషయాల్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటాయి. అంటే అర్థమైంది, పాత వాళ్ళు తీసేసా కొత్త వాళ్ళు పెట్టుకుంటున్నాం అని. అదే ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ఇంటర్ఫరెన్స్ ఏదన్నా ఇటువంటి జరుగుతున్నాయి, ఏదన్నా తప్పు చేయమని ఎక్కడన్నా ఎవరన్నా అడుగుతున్నారు పేరు చెప్పి, మినిస్టర్ ఆఫీస్ పేరు చెప్పి కానీ ఎమ్మెల్యే పేరు చెప్పి కానీ అడిగితే మాత్రం ఖచ్చితంగా మా ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళి మీకు నేను కూడా అందుబాటులో ఉంటాను. నాకు డైరెక్ట్ గా SMS చేస్తూ వాట్సాప్ చేస్తూ నేరుగా నన్ను కూడా మాట్లాడే అవకాశం ఉంది. మా ఆఫీస్ ఇక్కడ ఇంకా పూర్తిగా స్ట్రీమ్ లైన్ కాలేదు. ఇట్స్ వర్కింగ్ 24/7. ఇక్కడ ఏదో టెంపరీ ఆఫీస్ నడుపుతున్నాం, ఎలక్షన్ ఆఫీస్ ని ఇప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్ గా చేసి నడుపుతున్నాం. దాన్ని కూడా చేస్తున్నాం. కొత్త సెటప్ కూడా వస్తుంది. ఇక్కడ 24/7 నాకు నా తరఫున స్నేహితుడు తండ్రి శ్రీనివాస టెంపరీగా ఆయన చూస్తున్నారు. స్నేహితుడు ఆయన నా పార్టీ లీడర్ కూడా. అదేవిధంగా కర్నూలు శ్రీనివాస హరీష్ అని అతను చూస్తున్నాడు. నా పిఏగా ఇక్కడ మల్లికార్జునని ఢిల్లీ అయితే ఉంటున్నారు. మీరు ఈ విషయాన్ని చూస్తున్నారు. ఏదైనా విషయం వస్తే వాళ్ళ దగ్గర నుంచి వస్తే
అదే ఫైనల్ అనుకోండి. ఈ సందర్భంలో కొన్ని మా సంకీర్ణ ధర్మంలో కోయిలేశ్వర జిల్లాలో ఇతర పార్టీ నుంచి కొంతమంది ముఖ్య నాయకులు ఫోన్ చేస్తారు. మంచివైతే చెయ్యండి, చెడ్డవైతే మాత్రం ఖచ్చితంగా దృష్టి తీసుకోవాలి. తప్పు చేయాల్సిన అవసరం మీకు లేదు, చెయ్యమని కూడా మేము చెప్పము. ఏదైనా సరే దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడ చేశారు, ఇక్కడ చేశారు అని తర్వాత ఎక్కడో ఈ రైస్ మెన్ ఫర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎస్ రైస్ ఎక్కడ ఓటింగ్ చేసి ఏదో పట్టుకుంటే మా ఎమ్మెల్యే గారికి కూడా వాటా ఉండేది. ఇట్లాంటి నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది. మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ కోసం, ఎందుకంటే నేను ఇవాళ ఈ పాలిటిక్స్ లో ఈ వచ్చి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినట్టు, కానీ ఈ పవర్ ని గతంలో నేను చూస్తున్నా. గతంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కానీ, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కానీ, లేదా ఇతర మంత్రాలయంలో ఢిల్లీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్నాను. ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఉంటూనే సుదీర్ఘకాలం పనిచేస్తున్నాను. ఒక సిస్టమ్ లో ఏముంటుందో ఇన్ని సంవత్సరాల నుండి కూడా అన్ని సంవత్సరాలు ఒక రకంగా ఒక ఇంపాక్ట్ అనే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి కూడా ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా ఎక్కడ ఎవరు ఎందుకు మాట్లాడకుండా ఇక్కడ రాయి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ ఇమేజ్ కాన్షియస్నెస్ నాలో ఎక్కడ తప్పు చేయకూడదు అనేది ఉంది. దాన్ని మీరందరూ నిలబెట్టాలి. ఎందుకంటే నాకు ఒక్కరికి ఉంటే సరిపోదు, మనం అందరం అదే భావంతో పనిచేయాలి. నేనైతే ఏదైతే చెయ్యాలి, నేను అన్నా మీకు ఆదర్శ నియోజకవర్గంగా నేను మార్పు చేయాలనుకుంటున్నామని నేను ఒక్కరిని చేయగలనా? మీ సహకారం చేయగలిగిన అవుతుందా? అవునా కదా? అందరు సహకారం కావాలి. అందరు సహకారం చేస్తే మనకి ఏ బాధ్యత అయితే ఏర్పడిస్తారో దాన్ని సక్రమంగా చేస్తుంది. దీంట్లో ఎక్కడ కూడా లెటర్జీ కానీ అలవాటు పడిపోయింటారు కొంతమంది. ఇంకా సిస్టమ్ లో ఉండడం వీడి వల్ల అలవాటు పడిపోయింటారు. నడుస్తూ ఉంటారులే, చెప్తారులే అనుకుంటా ఉంటారు. చూస్తే ఒత్తిడి వస్తే చేద్దాంలే అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ కూడా రాలేదు పూర్తిగా. అట్లా యాక్చువల్లీ అది డోస్ ఆల్ ద టైం. ఏదైనా మీకు వస్తారు. కొంతమంది తెలిసే జస్టిఫికేషన్ ఎవరో వచ్చారు, పాపం మన ఫిబ్రవరిలో వచ్చారు, చెప్పాలంటే చూసుకుంటున్నారు, తడుముకుంటున్నారు, తాడిమని అనుకుంటున్నారు, ఇంకో అయినా ఇప్పుడు ఈ మధ్య వచ్చారు. ఈ పార్టీ సరే ఇంకా పూర్తి సంపూర్ణ నాకు మా ధర్మవరం మీద ఏ రకంగా అవగాహన లేదో మీకు కూడా కొత్తగా వచ్చారు. నేను అనేది ఏంటంటే ఈ విషయాలను నేను ఎక్కడ గతంలో పోటీ చేసి పబ్లిక్ లైఫ్ లో లేదు కాబట్టి నాకు తెలియకపోతుంది. నేనంటే ఇప్పుడు ఆర్టీఓ గారు ఉన్నారు, కలిగే ఆర్టీఓ గారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆర్టీఓ గారు. కానీ ఆర్టీఓ గారు తను చేయాల్సిన పనులైతే ఆయన చర్చించాలి కదా. ఇమీడియట్ డేటా, ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన డేటా ఆయన దగ్గర ఉండకపోవచ్చు. బట్ ఆర్టీఓ బాధ్యత లేదంటే చర్చించాలి. అట్లా ఆ విధంగా విషయం చేస్తున్నారు కాబట్టి మీకు గ్రాస్పింగ్ చాలా టైం పట్టదు. నాకు చాలా టైం పడుతుంది. మీకు పట్టకూడదు, పట్టకూడదు. వస్తే 2 రోజులు అందరూ కూర్చున్నారంటే మీకు ఏంటంటే తెలిసిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఏం చేస్తారు, ఈ కాన్ఫిడెన్స్ అక్కడే ఆపరేట్ చేస్తారు. కాబట్టి నిశ్చయం వచ్చినప్పుడు ఇటువంటి సరుకుకోవడాలు ఇటువంటి లేకుండా సమగ్ర అవగాహనతో రావాలి. నేను చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కూడా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా తప్పులుంటే వాటిని కూడా తీసుకురండి. ఈ గతంలో ఈ జరిగాయి, గత ప్రభుత్వ హయాంలో జరిగాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను అలాగే చెప్తాను. గతంలో మేమే అధికారంలో ఉన్నాం కదా, కానీ ఈ తప్పు జరిగిందంటే మమ్మల్ని బాధ్యత చేస్తారని భయం ఎవ్వరు పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లని భవిష్యత్తులో కూడా ఇదే రకంగా తప్పులు చెయ్యొచ్చు. ఏముందిలే ఉదాసీనంగా ఉన్నారు కదా, పట్టించుకోవట్లేదు, గత ప్రభుత్వాన్ని మమ్మల్ని బాధ్యత చేయట్లేదు కాబట్టి ఇప్పుడు నేను తప్పు చేసినా మళ్ళీ భవిష్యత్తులో ఏ రకమైన చర్యలు ఉండవు ఏమో అనుకోవడం కూడా వస్తుంది. ఎందుకంటే అటువంటి వాటిని ఎక్కడ ఉపేక్షించినది ఉండదు. ప్రభుత్వం మారింది, ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్న నేను కూడా అటువంటి వాటిని ఉపేక్షించే వ్యక్తిని కాదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరూ సహకారం కావాలి. అదే సమయంలో ఎవరు కూడా నోబడీ కెన్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సమయభావం అనేది అధిష్టానం అయిపోయింది కాబట్టి మనం వ్యక్తిగతంగా ప్రసంగాలు చేసే సమయం కూడా కాదు. కలిసినప్పుడు డీటెయిల్గా ఒక్కోదాని మీద డెప్త్గా వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ నెలాఖరికి మనం ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ఇప్పుడు మనం ఎప్పుడు ఇవాళ 2వ తేదీ 9-10 కూర్చుంటే దాని తర్వాత అక్కడ కూర్చొని మీరు ప్రపోజల్తో రండి. ఏంటి అనే ప్రపోజల్ కూడా తీసుకొని వచ్చేది. ఇది ఉన్నాయి, ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఇష్యూస్ లో మనం చేయగలం. ప్రయత్నం చేద్దాం. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేయాలి. హ్యాండ్లూమ్స్ లో స్కోప్ ఉంది. మీరు ఆ ప్రపోజల్ కూడా తీసుకురండి. ఆ ప్రపోజల్ ఏంటి తీసుకురావాలన్నా శాంక్షన్ చేయించుకోవడం అనేది నాకైతే అది నేను కింద పైన నేను పడతాను. బట్ మీరు ప్రపోజల్తో వస్తే బాగుంటుంది. ఇమీడియట్ మనం దీంట్లో మీరు లాంగ్ టర్మ్ కూడా తయారు చేస్తూ ఉండండి. చాలా పెండింగ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏమున్నాయనేది మీకు తెలుసు, మీ అందరికీ
మేజర్ నేను విజయదశమి పోయినప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతున్నది ఏంటంటే మాకు ఏమొద్దయ్యా మంచినీళ్ళు, వాళ్ళ భాషలో మాకు ఏమొద్దయ్యా నీకు ఓటు వేస్తాం కానీ మాకు మంచినీళ్ళు ఇవ్వండి, నీకు ఓటు వేస్తాం మాకు మంచినీళ్ళు. విని నాకు నిద్రలో ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో నిద్రలో కూడా అదే ఏమొద్దయ్యా నాకు మంచినీళ్ళు ఇవ్వండి, మా ఊరికి మంచినీళ్ళు ఇవ్వండి, ఏమొద్దు మా స్కూల్ బాగా చేయండి, ఏమొద్దు మాకు డ్రైనేజ్ సిస్టమ్ కొద్దిగా బాగా చేయండి. ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. పెన్షన్లు నాకు అర్హత ఉన్నా కూడా పెన్షన్లు తీసేశారు. నిజంగా పెన్షన్లు అర్హత ఉన్న కూడా తీసేశారు. చాలా మంది 20 ఏళ్ళు ఉన్న ఇంకోటి చాలా నోటీస్ చేశారు. నేను కూడా ఎవరన్నా మీకు ఎక్స్పర్టైజ్ ఉంటే నేను కూడా ఏదో కమిటీ ఎక్స్పర్ట్ టీమ్ పంపిద్దామని చూస్తున్నా. చాలా విలేజ్ల్లో ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కనిపించారు ప్రతి విలేజ్. నాకు ఏదో కారణం ఏమైనా దాని మీద మనం కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే సంథింగ్ రాంగ్. ఇన్ని కేసెస్ నేను ఏం చెప్తుంటే ఇన్ని కేసెస్ ఏ విలేజ్ కూడా నేను చూడాలి. ప్రతి విలేజ్ లో 5-6 కేసులు మినిమం. అంటే నేను తిరిగి ఏ ఇళ్ళకి పోయానో అక్కడే ఇవి కనిపించాయంటే ఏదో కారణం. దానికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ అని పర్మనెంట్ సొల్యూషన్ కూడా కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు వాటర్ అయిపోతున్నారు. ఇంకోటి ఈ అంగవైకల్యం కూడా ఎక్కువ. మరి the phenomena across the state, I don't know, but I have noticed in the assembly constituency itself, I have noticed there are 6,300 disabled people. Physical disability ఉన్న వాళ్ళు 6,300 ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అంటే టూ బిగ్ ఏ నెంబర్. అదే నేను అందుకే అది డిస్కస్ చేస్తాను సార్. దానికి ఏంటి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఏంటంటే ఇట్లాంటి చూస్తున్నాం. మనం అధికారంలో ఉండి మన ఎదురు ప్రజలంతా బాధపడుతుంటే మన కుటుంబంలో ఎవరికైనా నేను సారీ పచ్చిమూడు చేసి ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్. బట్ నేను మనకి ఏమైనా వచ్చినా మనం అంటే మనం పడతాం. సో ప్రజలందరినీ మనం అదే భావించాలి. ఈ క్రమంలో వాళ్ళు విసిగిస్తుంటారు, అడుగుతుంటారు, చెప్పలేని కోరికలు కోరుతుంటారు. ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళా ఏమవుతుంది, ఈ రివ్యూ మీటింగ్ చేయలేకపోతున్నా, డిపార్ట్మెంట్లో జరగలేకపోతున్నా, అసలు సమస్యలు ఏమున్నాయో గుర్తించలేకపోతున్నా, సమస్యలే గుర్తించలేకపోతే నేను దాని పరిష్కారం ఏం చేయగలను, అందరితో కూర్చొని మాట్లాడడానికి అవకాశం లేకపోతే నేను పర్ఫార్మ్ ఎలా చేయగలను? బయటకు పోతే తను అందరూ ఉంటారు. అడిగిన వాళ్ళే, చెప్పిన వాళ్ళే, చూసిన మొహాలే వచ్చి అవే అడుగుతుంటారు. అడిగిన వాటిని అడుగుతారు. ఎందుకంటే మనకి ఏమవుతుంది అయిపోయింది. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 5 years సఫర్ అయ్యారో ఏం కారణాలో తెలియదు కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. విలేజ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి. వాళ్ళు అసలు ఇన్ని ఛాలెంజెస్ మధ్య మనం పర్ఫామ్ చేయాల్సింది. ఆ పర్ఫామ్ చేయాలి. నిజంగానే ఈ కాన్ఫిడెన్స్ మనం మీరు ఏ ప్రపోజల్ తీసుకురండి, దానిని ఏ మినిస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళి పనిచేసి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. 100% చేస్తాను నేను చెప్పట్లేదు కానీ ఎక్కడ ప్రయత్నం లోపం అయితే ఎక్కడ ప్రయత్నం లోపం ఉండదు. అది స్టేట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇంకా ఎక్కువ మాట్లాడితే సిఎస్ఆర్ నుంచి సిఎస్ఆర్ నుంచైనా చేయగలరు. ఇప్పుడున్న స్టేట్ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందంటే మీకు తెలుసు. రోజు ఫైనాన్షియల్ ఇప్పుడు పంచాయతీ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంటే ఫైనాన్షియల్ ఎలా ఉంటే స్టేట్ ఎలా ఉందో ఇట్స్ రిఫ్లెక్షన్ ఆన్ ది స్టేట్. ఆ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏం చేయగలం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏం తీసుకురాగలం, ఎవరినైనా మనం మోటివేట్ చేసి సిఎస్ఆర్ యాక్టివిటీ ఇక్కడ ఏం చేయగలం, వీటిని అన్నింటిలో పబ్లిక్ ని కూడా పార్టిసిపేటివ్ గా ఎలా చేయగలం అనేది అవేర్నెస్ అయితే వస్తుంది. పబ్లిక్ కూడా తెలియదు. చాలా విషయాలు చెప్తున్న ట్యాక్స్ కలెక్షన్స్ 0. మనం ఆ మాట అంటానే వెంటనే వ్యతిరేకం అవుతారు, వేరే విషయం. బట్ అవేర్నెస్ అయితే తెచ్చాల్సిన బాధ్యత మన అందరం. ట్యాక్స్ కలెక్షన్స్ రెసిడెంట్లో దీన్ని తప్పదు. అవేర్నెస్ పెంచాలి. సరే ఎంతవరకు మనం సక్సీడ్ అవుతాం అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మాత్రం అది కూడా మన బాధ్యత. సమిష్టిగా మనం అందరం పనిచేస్తే నేను చెప్పినట్టుగా ధర్మంలోనే ఒక మంచి మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. మీ అందరి సహకారం దీంట్లో నేను కోరుకుంటున్నాను. నిరంతరం సంపర్కంలో ఉంటాను. నేను నా తెలుగు కొంచెం మీ ధర్మవరం తెలుగు నేను మాట్లాడలేదు, కానీ దగ్గరగా మాట్లాడతాను పక్క జిల్లా వాళ్ళే కాబట్టి నిరంతరం సంపర్కంలో ఉంటాను. ఏ ఇష్యూగా నా దృష్టికి తీసుకెళ్ళి అదైతే అదేది ప్రజలకు సంబంధించిన ఇబ్బందికర పరిస్థితి కానీ లేదా ఎక్కడి నుంచి పొలిటికల్ ప్రెజర్స్ ఏమైనా వచ్చినా కూడా వాటిని దృష్టికి తీసుకెళ్ళొచ్చే ప్రయత్నం చేయండి. ఏదైనా నెగిటివ్ పేపర్స్ వస్తుంటే చాలా నెగిటివ్ అన్నింటి పేపర్లు వచ్చిన ప్రతి దాంట్లో వాస్తవం ఉన్నా కూడా నేను వాళ్ళ వల్ల
కొన్ని బయాస్లు ఉంటాయి, కొన్ని అవి రాస్తారు, కొన్ని ఇవి రాస్తారు. కానీ దాంట్లో వాస్తవ పరిస్థితి ఏంటనేది మా ఆఫీస్ కూడా కాంటాక్ట్ చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. ఏదైనా వచ్చింది ఇష్యూ వచ్చిందంటే వెంటనే మీరు ఏంటి అడిగినప్పుడు మీరు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే విషయం, యాక్షన్ పొజిషన్ ఏంటనే విషయం చెప్తూ ఉండండి. ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ఇవాళ ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర అధికారులకి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చే సమావేశం మాత్రం కొద్దిగా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాగానే ఉండాలి. ఇండివిజువల్ తక్కువ నెంబర్లో కలుస్తున్నాం కాబట్టి డీటెయిల్గా మాట్లాడడం. ధన్యవాదాలు.